మీరు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల కోసం చాలా ధర్నాలు చేసి ఉంటారు కదా. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం అని చెప్పి ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే మీకేమనిపించట్లేదా? సరే నేను ఏమంటానండి, ఇప్పుడు ప్రతిసారి చాలా మటుకు అందరూ ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు. మేము కూడా ధర్నాలు చేశాము, కానీ ఎప్పుడు చేసాం తెలుసా? ప్రభుత్వానికి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వార్నింగ్ చేశాం, సమయం ఇచ్చి చేసాం, సమయం ఇచ్చి. ఇప్పుడే ఎన్నికలైన సమయంలో ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ప్రతిరోజు రివ్యూ చేస్తుంది. ఏదో ఒకటి ఆసమస్యగా ఆయన పనిచేయట్లేదు, ఏదో మాట్లాడి ఇట్లా కూర్చొని ప్రతిరోజు నేను చూస్తాను. నేను ప్రత్యక్షంగా నేను చాలా దగ్గర చూస్తానండి, మీరు తెలుసుకోవచ్చు కూడా. నేను చాలా దగ్గర చూస్తాను రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆయన నాయకత్వం చూసే మేము ఈ విధంగా మాకు ఒక కసి పెరిగింది, మాకు ఒక తపన పెరిగింది మా పైన. ఆయన ఒక పని చేపడితే ఆ పని ముగిన తర్వాత ఆయన ఇంకకూడదు. చాలా మటుకు మనం అనుకుంటాం కదండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉందన్న వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నారు? కారణం రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగులని ఉద్యోగస్తులని ఏ విధంగా ఆదుకోవాలో పక్కా ప్రణాళిక ఉంది. అందరి ఒక్క దెబ్బకు అంటారుగా, దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టు ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎంత ఇంకొంచెం ఆడిపిస్తున్న గేమ్లు కూడా విత్ 3 monthsలో కూడా అందరు పటాపంచలు చేస్తారు. ఈ సమస్యన 100%, 99గా 100%గా ఏ నాయకుడు కూడా చేయని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఉద్యోగ కల్పనకి సంబంధించి మీరు చెప్తున్నారు 100%. ఉద్యోగుల కల్పన పైన, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే పైన, ప్రస్తుత ఉద్యోగస్తులని వారి యొక్క పెన్షన్ విధానం పైన, వారి యొక్క ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ పైన కూడా ప్రత్యేక ప్రణాళిక ఉంది. అప్పుడు టీఎన్జిఓస్ పెట్టుకొని టీఎన్జీ నాయకులు వాడుకొని ఎంతమంది బక్వాస్ పనులు చేసిరో ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, అప్పుడు మాకు తెలుసు ఆ విషయం. వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వాళ్ళకి టీఏడిఐ లేదు, వాళ్ళకి ఏమంది మన వ్యవహారాలు వాళ్ళకి వచ్చి ఏ లబ్ధి కూడా చేకూర్చలేదు ఉద్యోగస్తులకి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ టీఎన్జిఓస్ వాడుకున్నంత ఇంకెవ్వరిని వాడుకోలేదు. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ వాడుకుందని 6 నెలలు ఒక మాట చెప్పండి. బీజేపీని కూడా కలిపారండి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. మీరు జర్నలిజంలో మీరు చాలా వెనుకబడుతున్నారు మీరు.